ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని ఈ మాట ఎవరు అడిగారు అనేది మనకు తెలుసు కదండి. ఈ మాట ఎవరు అడుగుతారంటే పేతురు గారు అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు? యేసు ప్రభు వారిని. ఎప్పుడు అడుగుతాడో కూడా మనకు తెలుసు. అంటే శిష్యులందరూ కలిసి 12 మంది శిష్యులందరూ కలిసి ఒక ఓడలో వెళ్తా ఉంటారు. వేరే ఊరికి వెళ్తా ఉన్నప్పుడు చాలా పెద్ద తుఫాను, చాలా పెద్ద గాలి, అలలు కూడా పెద్ద పెద్దగా వస్తూ ఉంటాయి. అలా వచ్చేటప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళతో ఉండడు. అదే యేసు ప్రభు వారు మనతో ఉన్నట్టయితే మనకి ఇంత పెద్ద అలలు, ఇంత పెద్ద గాలి వచ్చేది కాదు కదా, మనం క్షేమంగా వెళ్ళే వాళ్ళం కదా. ఇప్పుడు చూడు ఎంత పెద్ద గాలి వస్తుందో, మనం ఎలా వెళ్ళగలం అని చెప్పనని ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మనందరికీ తెలిసి స్టోరీ. అయితే వస్తూ ఉన్నప్పుడు శిష్యులందరూ సైలెంట్గా కూర్చుంటారు, ఓడలో ఉన్న శిష్యులందరూ. కానీ ఒక్క పేతురు గారు ఒక్కడే లేచి, ప్రభువా నువ్వేనా వచ్చేది? నువ్వు ఫస్ట్ భయపడతారు కదా, దెయ్యం వస్తుందేమో అని కాస్త భయపడతారు. భయపడిన తర్వాత భయపడకండి, నేనే వస్తున్నానని తండ్రి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక అప్పుడు పేతురు గారికి ఒక ఆశ కలిగిద్ది. ప్రభువా, నేను కూడా వస్తాను నీ దగ్గరికి, నీళ్ల మీద నడుస్తున్నారు మీరు, మీ చిత్తం అయితే నేను కూడా వస్తానయ్యా, నేను రావడానికి నాకు కూడా సెలవు ఇవ్వండి, నేను రావడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే, సరే పేతురు, భలే సంతోషం వేసి ఉండిద్ది కదా. అదే కదా తండ్రి కోరుకునేది, నాలాగా ఉండాలి మీరందరూ, నన్ను చూసుకొని అదే మాదిరిగా మీరు నడుచుకోవాలి అని తండ్రి కోరుకుంటున్నాడు కదా. అప్పుడు పేతురు అడిగినప్పుడు తండ్రి సంతోషించుంటాడు కదా. అంటే ఫస్ట్ అసలు ఒక నమ్మకం వచ్చి ఉండిద్ది, వీళ్ళు నాతో ఉన్నారు కాబట్టి నాలాగా ఉండాలని కోరుకుంటున్నారు, వీళ్ళు నాలాగే పరిశుద్ధంగా ఉండాలి, నాలాగే అద్భుతాలు చేయాలి, ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి, ప్రేమగా ఉండాలి అందరితో. ఫస్ట్ నా శిష్యులు ఉంటేనే తర్వాత మిగతా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని చూసి మారతారు అని తండ్రి మనసులో ఒకలాంటి సంతోషం కలిగి ఉండిద్ది కదండి, వచ్చుండిద్ది కదా. సంతోషపడి ఉంటాడు తండ్రి పేతురు ఆ మాట అనగానే. అయితే ఇలాగే ఇప్పుడు పేతురుకి మాత్రమే కలిగింది, చాలా మంది ఉన్నారు శిష్యులు, అదే 11-12 మందిలో పేతురుకే కలిగింది. మిగతా వాళ్ళు కూడా అడగొచ్చు కదా, అడగలేదు. అలాగే మనలో కూడా చాలా మందికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ కలిగి ఉన్నారు. 3 గంటలకు లేచి ప్రార్థన చేయాలని ఆసక్తిగా ఉంది, కానీ చేయలేకపోతున్నాం, లేవలేకపోతున్నాం, అపవాది అడ్డగిస్తున్నాడు. 3 గంటలకు లేవాలి, లేచి ప్రార్థన చేస్తేనే తండ్రి నాకున్న ఈ సమస్యలన్నీ తీసేస్తాడు. ఫలానా సిస్టర్కి తీసేసాడు, అంత గొప్ప తండ్రి నా ప్రాబ్లమ్స్ కూడా తీసేస్తాడు. అంటే నా ప్రార్థన సరిపోవట్లేదు, 3కి లేచి నన్ను ప్రార్థన చేయమని తండ్రే ఒక వార్త, ఒక మాట నా దగ్గరికి పంపించాడు. ఇదిగో మీరు ఇలా చేయండి అమ్మా, నేను మీ సమస్యలు తీసేస్తాను, ఇదిగో మీకు ప్రూఫ్ కావాలంటే వాళ్ళు అదిగో సాక్ష్యం వింటున్నారు కదా అని చాలాసార్లు తండ్రి మీతో మాట్లాడుతున్నాడు. కానీ మీరు సాహసం చేయట్లేదు. పేతురు ఒక్కడే చేశాడు, అంతమంది శిష్యుల్లో కూడా పేతురు ఒక్కడే సాహసం చేశాడు. ప్రభువా, మీ చిత్తం అయితే నేను కూడా నీళ్ల మీద నడుస్తానయ్యా అని. అలా ఇప్పుడు మనం అనుకుంటే మనకున్న ఆసక్తిని బట్టి, మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి తండ్రి సహాయం చేస్తాడు. పేతురు గారికి చేశాడు కదా. పేతురు, సరే నీ ఇష్టం, నువ్వు రా, నా వైపు చూస్తాను, నడవగలవు పేతురు, నీకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు నడుస్తావని నడవమన్నప్పుడు ఆయన నడుస్తా ఉన్నాడు. ఫస్ట్ తండ్రి సంతోషించుంటాడు, ఎందుకంటే మనకు ఆలోచన వచ్చింది, లేవాలి, తండ్రితో మాట్లాడాలి, మనస్ఫూర్తిగా మాట్లాడాలి. ఏ డిస్టర్బెన్స్ లేని సమయం అంటే అదే. ఆ సమయంలో ఖచ్చితంగా నేను లేవాలి, ఎలాగోలా లేచి నా నిద్ర పోయినా పర్వాలేదు, నిద్ర చాలకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదు, నా తండ్రితో నేను మాట్లాడాలి, నా దేవుడితో నేను మనస్ఫూర్తిగా మాట్లాడాలి అని మన మనసులో ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడు అని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. బైబిల్లో రాసిన ప్రతి వాక్యాలకి, ప్రతి మాటకి కూడా, ప్రతి మాట మన జీవితాలకే దగ్గర సంబంధం కలిగి ఉండింది. ఒక్కసారి ఆలోచించుకోండి, లేవాలనే అసలు మన హృదయంలో ఆ తలంపు, ఆ ఆశ, ఆ ఇంట్రెస్ట్ మనకుంటే
ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. అరే లేవాలని ఎంత తపన పడుతుందో నాతో మాట్లాడాలని. సరే నేనే లేపుతలే, అంత కష్టంగా ఉంది కదా, అపవాది అడ్డగిస్తున్నాడు, నా బిడ్డకు నేనే సహాయం చేస్తానని తండ్రి వచ్చి తట్టి లేపుతాడండి. ఫస్ట్ మీ హృదయంలో ఆశ కలిగి ఉండండి, అది కూడా మనస్ఫూర్తిగా కలిగి ఉండాలి. ఏదో పైన అనుకుంటే తండ్రికి తెలుసు కదా మన హృదయం మనస్ఫూర్తిగా అన్నామా లేకపోతే ఏదో పైన అనుకున్నామా అనేది. అలా పేతురు అసలు ఎంత తండ్రి నేను కూడా నడుస్తాను, ఎంత చిన్నపిల్లల గనక అమ్మమ్మ నేను కూడా చేస్తానమ్మా, అమ్మమ్మ నేను ఒకసారి నేను కూడా ట్రై చేయనా అంటారు కదా. ఏదన్నా మనం చేసినప్పుడు వాళ్ళకి రాదు, అయినా సరే వాళ్ళ ఇంట్రెస్ట్, అమ్మమ్మ నేను కూడా ఒకసారి చేస్తాను అని చెప్పారంటే సరే తీసుకున్నానా, సరే ట్రై చేయి నువ్వు కూడా అనిస్తాం. అలాగే తండ్రి కూడా మనతో మన మనసులో ఉన్న ఆసక్తిని బట్టి తండ్రి హెల్ప్ చేస్తాడు, మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. మన జీవితాల్లో కూడా మన జీవితం అంతా సుఖంగా ప్రశాంతంగా చాలా హాయిగా నడిచే రోజులు కాదు కదా. ఖచ్చితంగా మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వస్తానే ఉంటాయి. అయితే ఇక్కడ దేవుని వైపు చూస్తా వెళ్తే మాత్రం మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా అవి మనకి తగలవికా, అవి శ్రమల్లాగే మనకు అనిపించవు. అంతే కదా. ఇప్పుడు శిష్యులు ఓడలో బయలుదేరారు వేరే ఊరు వెళ్ళడానికి. అలలు వచ్చేసి సడన్ గా అలలు వచ్చేసి ఓడ పైకి లేస్తుంది, కింద పడుతుంది, పైకి లేస్తుంది. చాలా ఎత్తు, పెద్ద పెద్ద అలలు కదా. భయం వేస్తుంది వాళ్ళకి. అంతా వస్తా ఉంది, అలలకేమో పడిపోతా ఉంది, మళ్ళీ లేస్తా ఉంది. పెద్ద గాలి, తుఫాను గాలి వస్తుంది. అప్పుడు తండ్రి వైపు వాళ్ళు చూశారు కాబట్టి అంత తుఫానైనా, అంత గాలైనా, అంత భయంకరమైన అలలైనా సరే వాళ్ళు క్షేమంగా తండ్రి దగ్గరకు చేరుకున్నారు. అలాగే మనం కూడా మనకి ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా కూడా మన ధ్యాస అంతా దేవుని మీద ఉంచితే, ఆ శ్రమల మీద కాదండి, దేవుని మీద ఉంచితేనే మనం క్షేమంగా బయటపడగలం. నీళ్లపై నడిచి నీ దగ్గరకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని పేతురు గారు అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఎంతో సంతోషించుంటారు. రా పేతురు రా అని చెప్పనండి. ప్రభువారు యేసు ప్రభు వారు చెప్పంగానే వెంటనే ఓడ దిగేసి, పడవ దిగేసి ఇక నడుస్తా ఉన్నాడు కదా. ఇక ఏ మాత్రం ఆలోచించలేదు. యేసు ప్రభు రమ్మంటున్నాడు, నేనేమో వెళ్ళాలా వద్దా, ఒకవేళ మధ్యలోకి వెళ్ళి మునిగిపోతే అసలు నేను నడవగలనా అని ఏం ఆలోచించరా గబా పడవ దిగేశాడు, నీళ్ల మీద నడుచుకుంటా వెళ్ళాడు. అయితే దేవుని పిల్లలమైన మనం కూడా నీళ్ల మీద నడవకుండా యేసు దగ్గరికి వెళ్ళాలని, ప్రభువారి దగ్గరికి వెళ్ళాలని మనం కోరుకుంటాం. శ్రమలు, కష్టాలు, పాప సంబంధమైన శోధనలు, వాటన్నిటినీ ఇవేవి నాకొద్దు, నేను నా యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి క్షేమంగా అనుకుంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా ఈ శ్రమల గుండానే మనం వెళ్ళాలి. శ్రమలు మనకి ఎంత ఎక్కువ శ్రమలు వస్తే తండ్రి మన దృష్టి, మన ధ్యాస అంతా, మన మనసు అంతా దేవునికి అంత దగ్గరగా ఉండింది. బైబిల్లో ఎవరిని చూసుకున్నా కూడా చాలా మంది ఉన్నారు దేవుని ప్రేమించిన వాళ్ళు, దేవుని చేత ప్రేమించబడ్డ భక్తులు. ప్రతి ఒక్కరు కూడా శ్రమలు లేకుండా, సవ్యంగా, ఏ బాధ లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరండి. వాళ్ళకి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు పడాల్సిందే, కష్టాలు పడాల్సిందే. అవన్నీ వాటన్నిటి నుంచి తప్పించే తండ్రి మనకున్నాడు అని మన ధ్యాస అంతా దేవుడి మీద పడితేనే మన లైఫ్ బాగుండేది. ఎన్ని శ్రమలు వచ్చినా హ్యాపీగా ఉంటాం. పేతురు నీళ్లలో నడవలేదు కదా, పేతురు గారు నీళ్ల మీద నడిచాడు. అలాగే మనం పాపంలో ఉంటే ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా పాపంలోనే నడుస్తూ ఉంటే ఎప్పటికీ మనం తండ్రి దగ్గరికి చేరలేం, వెళ్ళలేం. ఇంకా నీళ్ల మీద ఎప్పుడైతే నడుస్తామో ఆ పాపాలు తొక్కేసి, దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ తొక్కేసి వాటి మీద నడుచుకుంటూ వెళ్తే అప్పుడు దేవుని దగ్గరకు తీసుకెళ్తాడు, అక్కడికి చేరతాం. అబ్రహాం గారిని చూసినా ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, ఎటువైపు వెళ్ళాలో తెలీదు. తూర్పు వైపు వెళ్ళు అబ్రహాం అంటే వెళ్ళిపోవడమే. అక్కడ మరి తుఫాన్లు వచ్చినా, ఎడారులు కదా, మరి ఎడారి తుఫాన్లు వచ్చినా, ఏమొచ్చినా సరే, సుడిగాలు వచ్చినా సరే వాటన్నిటిలో నుంచి వెళ్ళిపోతానే ఉన్నారు. అలాగే మోషే గారు ఎంత పెద్ద ఆధిక్యత, సింహాసనం, ఆయన తర్వాత యువరాజు ఆయనే కదా,
అది కూడా పక్కన పెట్టేసి సింహాసనం ఆ తర్వాత నెక్స్ట్ రాజు తర్వాత రాజు కొడుకే కదా సింహాసనాన్ని అధిష్ఠించేది. అయినా సరే నాకొద్దు, ఆ సింహాసనం అనేది నాకొద్దు, ఆ సుఖవంతమైన జీవితం, ఆ లగ్జరీ లైఫ్ నాకొద్దు. నా నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలంటే, నా తండ్రి దృష్టిలో నేను ఉండాలంటే, ఆయన ప్రేమ నా మీద ఉండాలంటే, ఆయన కరుణ జాలి నా మీద ఉండాలంటే నాకు ఆ లగ్జరీ లైఫ్ వద్దు. వీటిలో పడిపోయి నా తండ్రికి దూరం అవడం నాకు ఇష్టం లేదు అని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. 40 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాడు. వెళ్ళడానికి బయటకు, అక్కడి నుంచి ఈజిప్ట్ నుంచి బయటకు రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు నడుచుకుంటే కదా. అయినా సరే వచ్చే ఆ తెగుళ్ళన్నిటిని తట్టుకొని తప్పించాడు తండ్రి తోడుగా ఉన్నాడు కాబట్టి. అంటే తండ్రి ఎప్పుడు తోడుగా ఉన్నాడు? ఆ లగ్జరీ లైఫ్ నాకొద్దు, దేవునికి దూరం అయ్యే జీవితం, నన్ను దేవునికి దూరం చేసే ఏది కూడా నాకొద్దు అని ఎప్పుడైతే మైండ్లో ఫిక్స్ అయ్యాడో అప్పుడు తండ్రి ఆయన చెయ్యి పట్టుకొని ఎన్ని ఎడారులైనా, లోయలైనా, కొండలైనా, అడవైనా తీసుకెళ్ళిపోయాడు క్షేమంగా. ఆ తపన, ఆ ఆశ మన మనసులో ఉంటే ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడండి. యోసేపు అంతే, దేవునికి లోబడాలి. అసలు ఎంత లగ్జరీ లైఫ్ వచ్చింది యోసేపుకి. మళ్ళీ అందగాడు, ఎవ్వరు లేరు, పాపం చేయొచ్చు, ఆ వయసు, ఆ ఏజ్ కూడా అలాంటి ఏజే. కానీ అమ్మ వద్దు, ఎవ్వరు చూడకపోయినా, ఎవ్వరు చూడట్లేదని మనం అనుకుంటాం, కానీ నా దేవుడు చూస్తాడు. నా దేవుని దృష్టిలో నేను ఇక తప్పు చేస్తే నేను పాపినైపోతాను, నా తండ్రి నాకు దూరం అవుతాడు, నాకొద్దమ్మా అని పారిపోయాడు కదా. అలా పోయాడు కాబట్టే దేవుని ఎడల భయం ఉంది, కాబట్టే భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి మనసులో హృదయాలోచనలు, హృదయాంతరంగాన్ని ఎరిగి ఉన్న తండ్రి కదా మన తండ్రి. అందుకే యోసేపుని ఒక పిఎంని చేశాడు ఈజిప్ట్కి. ఏదైనా మన మనసులో గట్టిగా ఫిక్స్ అయితేనే తండ్రి హెల్ప్ చేస్తాడు. నేను లేవాలని ఆశగా ఉంది కానీ లేవలేకపోతున్నా, ఎప్పుడు లేస్తానో ఏమో, లేస్తే మంచిది కానీ ఏందో లేవాలనే ఉంది కానీ లేవలేకపోతున్నాను. నిద్ర ఆ టైంలో ఆపుకోలేకపోతున్నాను, ఎందుకనో అలవాటైంది కదా రోజు. ఇప్పుడు సడన్గా మార్చుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంది అని అనుకుంటాం మనం. అలా కాకుండా నేను లేవాలి, నా తండ్రి నాకు సహాయం చేయడానికి. నా ప్రార్థన మామూలు సమయంలో నేను చేసే ప్రార్థన తండ్రికి సరిపోవట్లేదు, తండ్రికి తృప్తిగా లేదు. తండ్రితో నేను మాట్లాడుతున్నాను కానీ ఆ మాటలు సరిపోవటం లేదు. కాబట్టి 3 గంటలకు లేవాల్సిందే, లేచి ప్రార్థనలో కూర్చోవాల్సిందే. తండ్రితో మాట్లాడితే అప్పుడు నాకు కాస్త రిలీఫ్గా ఉండిద్ది. నా కష్టాలు ఖచ్చితంగా ఆటోమేటిక్గా తండ్రి తీసేస్తాడు. ఫస్ట్ నేను లేవాలి కదా, నేను లేవాల్సిందే అని మనం గట్టిగా ఫిక్స్ అయితే అప్పుడు తండ్రి మన హృదయాంతరంగాన్ని ఎరిగి, ఓహో వీళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు, ఫిజికల్గా మెంటల్గా లేవాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి లేపుదాం అని తండ్రి మనకు హెల్ప్ చేస్తాడు. అసలు మనకు ఆసక్తి, ఇంట్రెస్ట్ లేకపోతే తండ్రి ఎలా వస్తాడు? పేతురు అడగకుండా పడవలోనే కూర్చున్నట్టయితే ఆ అవకాశం ఇచ్చేవాడు కాదు కదా తండ్రి. పేతురు అడిగాడు ఆశగా, ప్రభువా నేను కూడా నడవచ్చా, నేను కూడా నడవనా నీళ్ళ మీద? ఎందుకంటే సముద్రం మీద కదా, చాలా బాగుండింది కదా ఆ టైంలో. అందుకని వెంటనే ఇక పేతురు రా నడువు అనగానే ఏం ఆలోచించుకున్నా గబగబా పడవ దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ సగం దూరం వెళ్ళేసరికి ఆయనకు కాస్త, మనం కూడా లోకంలో పడిపోతాం కదా, డౌట్. ప్రార్థన చేస్తాము, ప్రార్థనకి రిప్లై వచ్చింది, మనం అడిగిన తండ్రి చేస్తాడని తెలుసు, కానీ మళ్ళీ డౌట్. అందుకే ఈ బీపీలు, షుగర్లో ఒకటే మనం ఫిక్స్ అవ్వాలి, దేవుని బిడ్డలుగా ఒకటే ఫిక్స్ అవ్వాలి. నా తండ్రికి నా సమస్య చెప్పాను, ఇంకా అది ఎలాగైనా సరే ఏదో ఒక దారి నుంచి, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక దేని ద్వారా అయినా సరే తండ్రి తీసేస్తాడు ఆ సమస్య. ఆ సమస్యకి పరిష్కారం తండ్రి పంపిస్తాడు. అది మనుషుల ద్వారా కావచ్చు, లేకపోతే వాక్యం ద్వారా కావచ్చు, లేకపోతే ఎవరొకరి ద్వారా, ఏదో ఒక రూపంలో నాకు సహాయం పంపిస్తాడు నా తండ్రి. అంతే. ఇక నాకు ఆ సమస్య మీద నా దృష్టి నేను పెట్టను అని మనం గట్టిగా ఫిక్స్ అయితేనే తండ్రి నుంచి సహాయం పొందుకోగలం. అలా చాలా విషయాల్లో నేను తండ్రి నుంచి జవాబు పొందుకున్నానండి. ఇంత ఖచ్చితంగా, ఇంత గ్యారంటీగా ఎందుకు చెప్తున్నానంటే నేను పొందుకున్నాను.
ఏదో నా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, అవతలోళ్ళు, యువతలోళ్ళు కాదు. నా జీవితంలో నేను ఒకటి కాదు, రెండు కాదు, చాలా ప్రశ్నలకి, చాలా సమస్యలకి పరిష్కారం పొందుకున్నాను. జవాబు వచ్చింది నాకు. ఖచ్చితంగా నేను పొందుకున్నాను. ఎందుకంటే ఇక ఒక సమస్య తండ్రి దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ దాని గురించే ఆలోచించే అలవాటు మాకు రాలేదు ఫస్ట్ నుంచి. ఎందుకనో దేవుని కృపను బట్టి. ఇక ప్రార్థనలో పెట్టిన తర్వాత ఇక ఆలోచించాం. అది మా నాన్న అయితే కొంచెం డౌట్గా ఉంటాడులే. అయినా సరే తండ్రి కృప, అయినా సరే తండ్రి మా నాన్నకి ఎంత గొప్ప ధన్యత ఇచ్చారంటే బైబిల్ మొత్తం ఇప్పటికి 98 సార్లు మొత్తం చదివేశాడు. 98 టైమ్స్, 98 సార్లు బైబిల్ మొత్తం చదివేశాడు. ఇక రేపటి నుంచో 2 days తర్వాత 99వ చదవాలంట. అసలు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు కదండి. అది మన ఆసక్తిని, మా నాన్నకి చదవాలంటే ఇంట్రెస్ట్. ఏదైనా సరే ఇంతకు ముందు అయితే మేము చిన్నపిల్లలప్పుడు నవల్స్ లేకపోతే వేరే వేరే కథలు అవి చదివేవాడు. ఆ ఇంట్రెస్ట్ ని తండ్రి బైబిల్ మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు. బుక్స్ చదవడం అంటే పిచ్చి, తెగ చదువుతాడు. లైబ్రరీకి వెళ్ళాడంటే ఇక ఎవరున్నా లేకపోతే సాయంత్రం అయినా తెల్లరైనా బయట తుఫాన్ వచ్చి అందరు కొట్టుకుపోతున్నా కూడా లేవడు. అంత ఇంట్రెస్ట్ చదువుతాడు బుక్స్ చదవడం అంటే. ఆ ఇంట్రెస్ట్ ని తండ్రి బైబిల్ మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు. అసలు ఎంత గొప్ప ధన్యత అండి. ఇప్పుడు ఆ బుక్స్ ఎంత ఇంట్రెస్ట్గా చదువుతున్నాడో అంతే ఇంట్రెస్ట్గా బైబిల్ 98 సార్లు కంప్లీట్ చేశాడు. మొన్నే చెప్పాడు ఫోన్ చేసి, అమ్మ 98 సార్లు బైబిల్ చదివానమ్మ, చాలా సంతోషంగా ఉంది, దేవుని కృపను బట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను 99వ దేవుని కృపనాన నేనైతే చదవలేను. ఒక అధ్యాయం చదివేసరికి నాకు నిద్ర వచ్చింది. నా వల్ల అయితే కాదు నాన్న. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తలాంతి ఇస్తాడు తండ్రి. నీకు ఆ తలాంతి ఇచ్చాడు దేవుని కృపను బట్టి అని చెప్పారని అంటే భలే సంతోషపడ్డా. నిజంగా ధన్యతే కదా దేవుడి నుంచి. కానీ 98 సార్లు బైబిల్ చదివినా కూడా అపవాది పెట్టే శ్రమలు, అపవాది పంపించే శోధనలో పడిపోతున్నాడు. మళ్ళీ లోకంలో పడిపోతున్నాడు, లేస్తున్నాడు, పడుతున్నాడు, లేస్తున్నాడు, లేపుతున్నాడు తండ్రి. అపవాది పడేడు, తండ్రి లేపడం. ఇదే జరుగుతుంది మా నాన్న విషయంలో, మా నాన్న జీవితంలో. కానీ తండ్రి పట్టుకున్నాడు ఖచ్చితంగా. ఇక అపవాదుని ఎదిరించే శక్తి ఇస్తాడు. మన ఇంట్రెస్ట్ని బట్టి, మన ఆసక్తిని బట్టి. ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఆసక్తితో అంటే ఎంత ఇంట్రెస్ట్గా చేసి ఉంటాడు అంటే ఆయన అది కూడా మంచి కోసమే కదా ఆపింది. ఇశ్రాయేలీలైన మీ ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టేసి వేరే అన్య దేవతలు పూజిస్తున్నారు. అది నాకు నచ్చలేదయ్యా, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం కలగట్లేదు. ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గరికే రావాలి, మీ పాదాల దగ్గరికే రావాలి. నిజమైన దేవుడు మీరు అని తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకోవాలంటే ఇదిగో ఈ పని మీరు చేయాల్సిందే. అది వాళ్ళకి కష్టాలు తేవచ్చు, శ్రమలు కరువు తెచ్చినా సరే ఈ పని చేయాల్సిందే. ఈ శోధన వాళ్ళకి పంపిస్తేనే అప్పుడు మీకు దగ్గర అవుతారు, అప్పుడు నాకు తృప్తిగా ఉండిద్ది అని ఆయన కోసం ఆయన చేసుకోలేదు ఏలియా గారు. ఇశ్రాయేలీల ప్రజల కోసం చేశాడు కదండి. వాళ్ళు దారి తప్పిపోతున్నారని మనసు ఆగలేక, తట్టుకోలేక, మనసు బాధేసి, అరే అంత గొప్ప, అసలు నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టేసి ఆ విగ్రహాలను చేసుకొని పూజిస్తున్నారు. ఎలాగైనా సరే వీళ్ళు ఖచ్చితంగా దేవుని తండ్రిని తెలుసుకోవాలి, ఆయన మహిమను తెలుసుకోవాలి, ఆయన ప్రేమను తెలుసుకోవాలని. అప్పుడు వాళ్ళకి కష్టమే రానివ్వండి, కానీ తర్వాత తెలుసుకుంటే వాళ్ళే సుఖపడతారు, వాళ్ళ జీవితాలు బాగుంటాయి అని 3.5 సంవత్సరాలు వర్షం ఆపేసాయి అని చెప్పనంటే ఏలియా గారు అడిగింది తండ్రి కోసమే కదా, మంచి కోసమే కదా. దారి తప్పే వాళ్ళని దారిలో పెట్టాలి. ఒక్కోసారి మనకు కష్టాలు వస్తేనే మనకు మంచిదండి. నిజంగా నన్ను అడిగితే ఆ శ్రమలు కష్టాలు వచ్చిన తర్వాతే దేవుడికి ఎక్కువ దగ్గరయ్యాను, ఇంకా దగ్గరయ్యాను. పూర్తిగా దేవుడి మీద డిపెండ్ అవడం కష్టాల్లోనే నేర్చుకున్నాను. నేర్పించాడు తండ్రి. ఒకవేళ అంతా నా లైఫ్ నాకు నచ్చినట్టు, నాకు ఏది కావాలంటే అది కొనుక్కునే స్థితి నాకుండి, ఏది కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళే పరిస్థితి నాకుండి, ఇక నాకు నచ్చినట్టు, నా మనసుకు నచ్చినట్టు ఒకవేళ లగ్జరీ లైఫ్ ఒకవేళ నేను కలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడికి దూరం అయిపోయేదాన్ని. ప్రార్థన కూడా సరిగ్గా చేయలేదండి. ఒకానొక టైంలో మనుషులు నన్ను ప్రేమిస్తున్నారు, ఇక వీళ్ళు ఇంత ప్రేమించినప్పుడు ఇక దేవుడు నాకెందుకు అనుకున్నాను. ఒకానొక టైంలో మర్చిపోయాను, దేవుడు మర్చిపోయాను, తల్లిదండ్రులు మర్చిపోయాను, అందరిని మర్చిపోయాను.
కానీ తండ్రి ఊరుకోడు. ఆయన చిత్తంలో మనం ఉంటే, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ మన మీద ఉంటే అస్సలు వదిలిపెట్టడు. మనం ఎడారిలోకి వెళ్ళి దాక్కున్నా కూడా పట్టుకొస్తాడు. మనం ఎక్కడున్నా సరే ఏదో ఒక రీతిగా పట్టుకొచ్చి ఆయన దగ్గర తీసుకుంటాడంతే. అలాగే తీసుకున్నాడు. అది శ్రమలైనా రానివ్వండి, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏదైనా సరే అన్నీ వచ్చినా కూడా మనం దేవుని మీదే ఆధారపడేలా తండ్రి నేర్పించాడు నాకు. అందుకే మీకు ఇంతగా చెప్తుంది, ఫస్ట్ దేవుని మీద అనుకోవాలి. దేవుని వైపు, తండ్రి వైపు మన ధ్యాస, మన మనసు, మన చూపు అంతా దేవుని మీద ఉండాలి. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ ఎందుకు వచ్చిందంటే, నేనేదైనా తప్పు చేశానా, ఒకవేళ నా తప్పు లేకపోయినా వచ్చిందంటే నా తండ్రికి నేను దూరం అవుతున్నానేమో, అందుకనే ఒకవేళ దీని ద్వారా తండ్రి దగ్గరకు తీసుకుంటున్నాడేమో అని మనమే ఆలోచించుకోవాలి. ఒక్కసారి కనుక మన ఇంట్లో ఏదైనా శోధన వచ్చినా, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకోవడం స్టార్ట్ చేస్తే, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేమన్నా దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేశానా, లేకపోతే దేవునికి నచ్చని పని ఏదైనా చేశానా, నేను గాని, నా బిడ్డలు గాని, నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేశారా, లేదా నేనే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించానా, ఎవరినైనా బాధ పెట్టానా, ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఇక మనం ఎప్పుడు శోధన వచ్చినా, ఎప్పుడు శ్రమ వచ్చినా మనం చేసిన తప్పు మనం తెలుసుకునేలా తండ్రి రియలైజ్ అయ్యేలా తండ్రి మనకి ఆ తప్పు మనకి గుర్తు చేస్తాడండి. చాలాసార్లు గుర్తు చేశాడు నాకు. ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చిందంటే, ఎందుకు ఇలా జరిగింది, ఏం చేశాను, నా హస్బెండ్తో నేనేమన్నా గబక్కన మాటకు మాట ఏమన్నా మాట్లాడానా, తనేమన్నా ఆ మాట వల్ల తనేమన్నా బాధపడ్డా, లేకపోతే అత్తమ్మ వాళ్ళ విషయంలో అనరాని మాట పెద్దవాళ్ళు గబక్కనే తను అనేసానా, ఆ మాట వల్ల వాళ్ళు ఏమైనా బాధపడ్డారా, లేదే, ఇంకేమన్నా అన్నానా, లేకపోతే ప్రార్థనలో నేనేమైనా వెనకబడిపోయానా, ఇవన్నీ ఆలోచించుకుంటానండి. ఒక శ్రమ ఏదన్నా వచ్చిందంటే, డిస్టర్బెన్స్ వచ్చిందంటే, ఎందుకు ఇలా జరిగింది అంటే నాదే తప్పు, నేనే ఇది నా వల్లే ఏదో జరిగింది. దేవుడు అన్యాయస్తుడు కాడండి. తండ్రి అస్సలు కావాలని మనకి కష్టాలు పెట్టడు. మనం తండ్రికి దూరం అవ్వడమో, లేకపోతే లోకంలో పడిపోతుంటేనో, లేకపోతే తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకోకపోతేనో, అనరాని మాట అనకూడదు, పిచ్చి చూపులు చూడకూడదు, పిచ్చి మాటలు మాట్లాడకూడదు, పాపపు దృశ్యాలు అన్నీ చాలా ఉంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుని దగ్గరికి రావాలంటే అంటే తండ్రి ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో మనం కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలనేది ఆయన కోరిక. అదే మనం కోరుకుంటాం. మనం ఇప్పుడు పేరెంట్స్గా మనం చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాము, మన పిల్లలు కూడా చదువుకొని ప్రైవేట్ జాబ్ చేయాలని మనం కోరుకుంటామా? లేదు కదా. అరే నువ్వు చదువుకొని మంచి కాలేజీలో నేను చేర్పిస్తాను, చదువుకొని నువ్వు కష్టపడి ఇదిగో నేను ఎలాగైతే గవర్నమెంట్ జాబ్ సంపాదించాను, నాకన్నా పై పొజిషన్లో నువ్వు ఉండాలనా అని మనం చెప్తాం కదా. అదే కదా తండ్రి కోరుకుంటుంది మనల్ని. అందుకని ఒక్కసారి మీరు ఏదైనా శ్రమ, ఇంట్లో డిస్టర్బెన్స్ ఏదైనా వచ్చిందంటే, ఫస్ట్ అసలు ఏం జరిగింది, నేనేమన్నా దేవునికి వ్యతిరేకంగా చేసామా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడామా, ప్రవర్తించానా అని ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే చాలండి. ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే ఇక తండ్రి అదే పట్టుకుంటాడు. ఓహో ఆలోచించుకుంటుంది కాబట్టి ఈమె చేసిన తప్పు ఈమెకు తెలిసేలా నేనే జ్ఞాపకం చేస్తాను. మనంతటా మన వల్ల గుర్తు రాదు. కాబట్టి ఇప్పుడు మా హస్బెండ్కి నాకు గవక్కన మాట వచ్చినా కూడా ఇలా జరగదు, రోజు జరగదు అసలు. ఎందుకంటే దేవుడి కృపను బట్టి మా ఇద్దరి మధ్య గొడవలు అనేది రావండి. ఒకవేళ వస్తే అది కూడా ఒక మాట 2 మాటలు పెరుగుతాయి, అంతకన్నా పెరగవు. ఎందుకంటే తండ్రి కంట్రోల్ చేస్తాడు. తప్పు కదా, భర్తకు లోబడాలి కదా అని వెంటనే గుర్తు చేస్తాడు, తగ్గిపోతాం. మా హస్బెండ్ కూడా ఏదైనా గొడవైనా కూడా ఆయన ఉండడు అసలు. ఒక మాట ఏదైనా గట్టిగా అడిగినా కూడా బయటికి వెళ్ళిపోయి 1 గంటకి వస్తాడు. అలాంటి మా మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉండిద్ది. నేనే దేవుని విషయంలో ఏదో తప్పిపోయి ఉంటాను అని ఆలోచించుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇంకోసారి ఎప్పుడన్నా మళ్ళీ ఇదే రిపీట్ అయిందంటే ఖచ్చితంగా అది గుర్తు చేస్తాడు తండ్రి. మనం ఏం మాట్లాడింది మనకు గుర్తుండదు, గబకన కోపంలో ఏదైనా మాట్లాడేస్తాం, తర్వాత అది ఆలోచించుకునే టైం మనం తీసుకోం. కానీ తండ్రి చెప్పిన మాట ప్రకారం, మాటకు లోబడి
మనకి ఏదైనా శ్రమ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకోవడం ఒక్కసారి మనం చూసుకుంటే ఇక డిస్టర్బెన్స్ వచ్చిన ప్రతిసారి, శ్రమలు వచ్చిన ప్రతిసారి, కష్టాలు వచ్చిన ప్రతిసారి తండ్రి గుర్తు చేస్తాడు, ఇదిగో నువ్వు ఇలా చేసావు. ఇశ్రాయేలీలకి శిక్ష వేసే ముందు తండ్రి చెప్తాడు, హెచ్చరిస్తాడు కదా. ఇశ్రాయేలీలు కాదు, నినివే పట్టణస్తులు కూడా, ఇదిగో మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇదిగో మీరు ఇలా నడుచుకుంటున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, అందుకని మీకు శిక్ష తెస్తాను అని చెప్పిన తర్వాతే అప్పుడు మనకి ఆ పనిష్మెంట్ అనేది వచ్చింది. ఇశ్రాయేలీల విషయంలో కూడా అదే చేస్తాడు తండ్రి. వాళ్ళు తప్పు చేస్తున్నారు, వెంటనే శిక్ష వేయడు. ఇదిగో మోషే, ఇశ్రాయేలీలు ఇట్లా చేశారు, నాకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, నా మాట ప్రకారం వాళ్ళు నడవట్ల, కాబట్టి వాళ్ళని ఎట్లా శిక్షించాలనుకుంటున్నాను అని ఖచ్చితంగా ఇశ్రాయేలీలను నడిపించే వాళ్ళతో ఖచ్చితంగా ముందు ఒక మాట చెప్పి ఆ తర్వాతే శిక్షిస్తాడు. మార్చుకునే అవకాశం తండ్రి ఇస్తాడు, ఖచ్చితంగా గుర్తు చేస్తాడు. మనం చేసిన తప్పు మనకు చెప్తాడు, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావమ్మా, ఎందుకే నీకు ఇది వచ్చింది నీ ఇంట్లోకి, నువ్వు ఈ తప్పు చెయ్యొద్దు, క్షమాపణ అడుగు, ఇక మళ్ళీ చెయ్యొద్దు ఆ తప్పు, ఇక నీకు ఏ డిస్టర్బెన్స్ రాదు అని చాలా సార్లు తండ్రి నాకు గుర్తు చేశానండి. నేను చేసిన పొరపాట్లన్నీ మళ్ళీ అంత పెద్ద పెద్ద పొరపాట్లేం కాదు, మరి ఒకళ్ళని బాధ పెట్టడం అసలు అలాంటివి మనం అసలు చేయనివ్వలేదు తండ్రి చిన్నప్పటి నుంచి కూడా. అలా ఒక్కసారి మీరు చేసిన తప్పు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. తండ్రే గుర్తు చేసి ఆ దారి నుంచి తప్పిస్తాడు, ఆ శాపం నుంచి తప్పిస్తాడు, పాపంలో పడిపోకుండా. అలా పాపంలో పడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ మనం తండ్రి వైపు మనం చూడాలి. ఎన్ని శ్రమలు, ఒకవేళ ఏ తప్పు చేయలేదు అయినా సరే వచ్చాయంటే ఖచ్చితంగా దేవునికి దూరం అవుతున్నాం మనం. కాబట్టి దేవుడి గురించి ఆలోచించమని మనల్ని హెచ్చరిస్తున్నాడు. లేదు అమ్మో దేవుడికి నేను దూరం అవుతున్నాను అనుకుంటా, తండ్రికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నాను, లేదు నా కాన్సన్ట్రేషన్ తండ్రి మీద ఉండాలి, మనుషుల మీద కాదు, నా భర్త అందరూ ఉన్నారు, అందరూ సంతోషంగానే ఉండాలి అంటే ఫస్ట్ మన కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలంటే మన చూపు, మన ధ్యాస అంతా తండ్రి మీద ఉండాలి. అదే పేతురు గారు చేసింది. అన్ని అలలు, భయంకరమైన గాలులు వస్తున్నా కూడా, ప్రభువా నీ చిత్తమైతే ఒక సెలవివ్వు, నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను, ఈ అలలు ఈ గాలి నన్నేం చేయవు, ఎందుకంటే నేను మీ వైపు చూస్తున్నాను. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని గొడవలైనా సరే నా ధ్యాస అంతా దేవుడి మీద ఉంది కాబట్టి ఇవన్నీ ఆపేస్తాడు, నిమ్మళం చేస్తాడు. అదే చేశాడు సముద్రాన్ని, ఒక్క మాటతో నిమ్మళంపజేశాడు కదా. అలా పేతురు గారిలాగా ఆసక్తితో, ఇంట్రెస్ట్, నేను లేవాలి, నా తండ్రితో మాట్లాడాలి అని కూర్చోండి, ఆలోచించుకోండి, గట్టిగా ఫిక్స్ అవ్వండి, తప్పకుండా తండ్రి లేస్తాడు. కాబట్టి తండ్రి మనకి అలాంటి సహాయం తండ్రి నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తండ్రి సహాయం అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన ఈ దినం అంతా ప్రభా, మరి వాక్యం ద్వారా ప్రభా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మరి పేతురు గారు ఆసక్తితో నా తండ్రి నేను కూడా నడుస్తాను తండ్రి అని ఆ వచ్చే గాలి అలలని పట్టించుకోకుండా ఆయన దృష్టి, ఆయన చూపు, ఆయన మనసంతా మీ మీద ఉంచారు కాబట్టి ఆయన నడువు పేతురు అని మీరు ఆయనకు సహాయం చేశారు. పేతురు గారితో ఆయన పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా, అయినా సరే అడుగుతున్నాం, మా చేయి విడిచిపెట్టొద్దు ప్రభా. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు ప్రభా వచ్చినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే నా ప్రభా, మా మనసు, మా ధ్యాస అంతా, మా దృష్టి అంతా మీ మీదే ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆనాడు పేతురు గారికి సహాయం చేసిన దేవా, ఈనాడు ప్రభా మరి మాకు కూడా నా తండ్రి మా చేయి పట్టుకుని నా ప్రభా నీళ్ల వంటి కష్టాల మీద మమ్మల్ని నడిపించండి తండ్రి. పేతురు గారు ఏ విధంగా అయితే నీళ్లలో కాకుండా నీళ్ల మీద నడిచాడు, అలాగే మేము శ్రమల్లో కాకుండా శ్రమల మీద నడుచుకుంటా మీ వైపు చూసేలా, మీ దగ్గరకు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. శ్రమలో చేయి, కష్టాలు చేయని మేము నీళ్ళల్లో పడిపోకుండా, శ్రమల్లో పడిపోయి మీకు దూరం అవ్వకుండా, ఎన్ని శ్రమలు, కష్టాలు, ఆపదలు, కన్నీళ్లు వచ్చినా సరే మీ వైపే ధ్యాస అంతా మీ మీద పెట్టి, మా చూపు, మా మనసంతా మీ మీదే అనుకుని మీ వైపు చూస్తా ఆ శ్రమల మీద నా ప్రభ నడిచే కృప, మీ సహాయం ప్రభ. మీ సహాయం లేకుండా మా ఒక్కరి వల్ల అవ్వదు నా తండ్రి. మా ఒక్కరి వల్ల ఈ శ్రమలనే అలల మీద ప్రభ నడవడానికి ప్రభ మా వల్ల కాదు తండ్రి. మీ సహాయం లేకుండా మేమేమీ చేయలేం ప్రభా. మా ధ్యాస అంతా మీ మీద పెట్టేలా, మా శ్రమల గురించి మేము ఆలోచించకూడదు. ఆ శ్రమల నుంచి తప్పించే మీ వైపే ప్రభా
మా దృష్టి ఉండాలి, మా మనస్సు ఉండాలి నా తండ్రి. అలా మీ కృప మాకు అనుగ్రహించి పేతురు గారికి సహాయం చేసిందేవా, మా చేయి పట్టుకొని ప్రభువా మరి శ్రమలనే నీళ్ల మీద మమ్మల్ని క్షేమంగా నడిపించి మీ దగ్గరకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.